మనకి ఆల్రెడీ తమిళ చూసారు కదా, చుప్పులు చేయడం అనమాట. చుప్పులు చేశారు మా మమ్మీ. ఆల్రెడీ ప్రాసెస్ అనేది చేస్తారు. ఎలా చేయాలి అని మళ్ళీ అడిగితే ఏ విధంగా చేయాలనేది చిన్నది బ్యాటర్ కలుపుతున్నాను అనమాట. అంటే గ్లాసుడు పిండికి హాఫ్ గ్లాసు నువ్వులు అనమాట. నువ్వులను నెక్స్ట్ జీలకర్ర, వాము, కొద్దిగా సాల్ట్, టేస్ట్ సరిపడేటట్టు సాల్ట్ వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలపాలన్నమాట బ్యాటర్ అనేది. చుప్పులు అనేవి అందరికీ తెలిసే ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం తెలియని వాళ్ళకి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బయట కొనుక్కునేదానికన్నా. సో ఈ విధంగా బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని అది అనేది మనం క్లాత్ మీద కానీ లేదా చిన్న బ్యానర్ అలాంటిది ఏదైనా క్లాత్ మీద వేసి బ్యానర్ మీదనే వేసి ఆ విధంగా అల్లుకోవాలన్నమాట. చేతితో దారంలాగా వచ్చేటట్టు అల్లుకోవాలి. ఈ విధంగా చుప్పులు అనేవి తయారు చేసుకుంటాము. అలాగే ఇవి ఏంటంటే ఎక్కువసేపు ఆరబెట్టడము అవేమి ఉండదన్నమాట. బియ్యం కూడా మనం ముందు రోజు నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు అది వడబెట్టుకొని కొంతసేపు 10 మినిట్స్ అలా ఉంచి అప్పుడు అది పిండి ఆడుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రెష్గా బియ్యం పిండి అనేది బాగుంటుంది చుప్పులు వేపుకోవడానికి. టేస్టీగా కూడా వస్తాయి అనేవి చుప్పులు మాత్రం నాకు ఎంతో ఇష్టమైన ఫుడ్ అనమాట. అయితే ఇది మా మమ్మీ ఇదే ఫస్ట్ టైం చేయడం సూపర్గా చేసింది అనమాట. మా మమ్మీ ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ అడిగింది, కానీ ఈసారి ఎవరికి అడగకుండా ఇండివిజువల్గా ట్రై చేసింది. సో సక్సెస్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి.